మన లోపల ఏం జరుగుతుంది అనేది అంతరంగం లోపల ఉన్నవాడికే తెలుస్తుంది. పైకి నవ్వుతూ ఉన్నా కూడా లోపల కుమిలిపోతూ ఉంటాడు. బయట 1000 మంది ఉన్నా కూడా లోపల నువ్వు ఒంటరి వాడివే సుమా. నీకు ఒక దర్శనం ఇవ్వబడింది. నేను ఈ కార్యం చేయబోతున్నాను. కానీ మనం అనుకుంటాము మనకు తెలిసిన మార్గంలో, మనకు నొప్పి లేని మార్గంలో కాదు. దేవుడు దర్శించే కాలము ఆపరేషన్ లాగే ఉంటుంది. ఆపరేషన్ అంటే అర్థం ఏంటంటే నీ లోపల ఆ పుండుని, నీ లోపల ఉన్న ఆ యొక్క గ్రోత్ కంతిని, నీ లోపల ఉన్న ఆరోగ్యాన్ని స్వస్థపరచాలి అంటే సర్జరీ చేయాలి కదా. ఆ ఆపరేషన్కి మొట్టమొదట ప్రిపరేషన్ చేస్తారు. చాలాసార్లు చెప్తారు. నిన్ను సిద్ధపరుస్తాడు, తర్వాత నిన్ను సెపరేట్ చేస్తాడు, నిన్ను ప్రత్యేకిస్తాడు, వేరు చేస్తాడు, ఒంటరిగా పెడతాడు. ఆ తర్వాత ఆపరేషన్ చేస్తారు. కారణము అది నీ దేహము దానికి తట్టుకోవాలని. ఆ తర్వాత దేవుడు నిన్ను గొప్ప ఖ్యాతిగైన గ్లోరిఫికేషన్ అంటే మహిమ పరుస్తాడు. కారణము ఈ 4 స్టేజెస్ గుండా వెళ్ళకుండా, కానీ మన కళ్ళ ముందు జరుగుతుంది, మన చుట్టూ జరుగుతుంది. మనం గ్రహించాలని లేదు. ఆయన అనుగ్రహం మనకి తోడుగానే ఉంది. సంగతులను పరిశోధించి పరిశీలించి ఇవి ఖచ్చితంగా ఇలాగే ఉన్నాయని ఆయన రాబో కాలంలో మన కొరకు సిద్ధపరిచి ఉంచిన సంగతులు అంటే ఒక మోషేని దేవుడు గొప్ప నాయకుడిగా ఇశ్రాయేలీలకు ముందు నడిచేవాడిగా చేయడానికి బహుశా మరణాన్ని పెట్టాడు. తల్లి గర్భంలో ఉండగానే అయినా తప్పించాడు. మరణము ఎక్కడ ఉందో అక్కడే ఒక ఎస్తేర్ని కూడా లోపల పెట్టాడే దేవుడు. ఈ రోజున నువ్వు ఎక్కడ ఉన్నావో ఆ దేశం కోసం ప్రార్థన చేయి, ఆ ప్రజల కోసం ప్రార్థన చేయి. ఆ బురదలోనే పడుతుంది తామర పువ్వు, ఆ తామర పుష్పము, లేకపోతే ద ప్లాంట్, ఆ యొక్క విత్తనము బురదలోంచే కదా మొలుస్తుంది. కానీ పైకి తామర పువ్వులాగా అంటే చుట్టూ పెంట ఉంటేనే కదా షారోను రోజా పుష్పం, ఆ పెంటలో వేస్తేనే కదా పైకి అందమైన పువ్వులు వస్తాయి. అంటే ఏ రోజునైతే ఆ లోపల ఉన్న సంగతులు, ఆ లోపల దాచిపడిన లోయ అనుభవంలో ఉన్న సంగతులు దేవుడు ఒక రోజున వెలికి తీస్తాడు. వెలికి తీసినప్పుడు దేవుడు నిన్ను మహింపరుస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, సింహాసనము మీద కూర్చోబెడతాడు.